అందరికీ నమస్కారం. ఈరోజు మీకు ఆంధ్రాలో ఉన్న ది బెస్ట్ టెంపుల్ ద్వారపూడిలో మనం వెళ్ళబోతున్నాం. మాటల్లోనే ట్రైన్ కూడా వచ్చేసింది. లెట్స్ గెట్ స్టార్టెడ్. పచ్చని పొలాల మధ్యలో అలా ట్రైన్ జర్నీలో వెళ్తుంటే చాలా ఆనందంగా ఉంది. అండ్ ద మోస్ట్ ప్లేసెస్ గోదావరి. మనం ఇప్పుడే గోదావరి బ్రిడ్జ్ కూడా దాటేసాం. ఇంకో అరగంటలో మన డెస్టినేషన్ కూడా రీచ్ అయిపోతాం. మనం ద్వారపూడి రీచ్ అయిపోయాం. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్లో మనకి టెంపుల్ ఉంది. బై వాక్ మనం వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి. ఇది వచ్చి మనకి టెంపుల్ ఎంట్రన్స్. ద్వారపూడి వెళ్ళే లెఫ్ట్ సైడ్లోనే మనకి టెంపుల్ ఉంది. ఇంకా ఆలస్యం చేయకుండా టెంపుల్ లోపలికి వెళ్దాం. ఇక్కడ నిజంగానే చాలా అద్భుతంగా ఉంది. మనం ఎటు చూసుకున్నా సరే సకల దేవతలు మనకు దర్శనం ఇస్తున్నట్టుగానే మనం ఇక్కడ చూసుకోవచ్చు. లోపలికి విజిట్ అవ్వగానే మనకి స్టార్టింగ్లో దుర్గమ్మవారి టెంపుల్ ఉంటుంది. సో మనం ఈ టెంపుల్ని ఆంధ్ర శబరిమల, ఆంధ్ర వైకుంఠం అని కూడా పిలుస్తున్నాం. ఇక్కడ మనం ఎంతోమంది ప్రముఖ వ్యక్తులను మనం చూసుకోవచ్చు. ఎటు చూసినా సరే వాళ్ళ జీవిత చరిత్ర గురించి మనకి ఇక్కడ విభజించారు. అద్భుతంగా ఉంటుంది. ఈ లింగం సుమారు 54 అడుగుల ఎత్తులో ఉంది. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది శివాలయం. సుధాముడు. ఇక్కడ పన్నీరు నీరుతో శివుడికి అభిషేకం చేస్తే చాలా మంచి జరుగుతుందని ఇక్కడ వారి నమ్మకం. లోపల నిజంగా చాలా అంటే చాలా అందంగా ఉంది, అద్భుతంగా ఉంది శివాలయం. ఈ అమ్మవారికి బయట ఉప్పు వేసి కోరుకుంటే మనసులోని కోరిక ఏదైనా సరే నెరవేరుతుందని ఇక్కడ వారి నమ్మకం. ఇక్కడ శ్రీకృష్ణుల వారు, అర్జునుల వారు రథం మీద ఉండడం మనం చూడవచ్చు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. మనకి అయ్యప్ప స్వామి టెంపుల్లో మెయిన్ అట్రాక్షన్ మనకి ఆదియోగి విగ్రహమే. మనకి కోయంబత్తూరులో కూడా సేమ్ ఇలాగనే ఉంటుంది. ఇక్కడ కూడా అదే పాయింట్ ఆఫ్ వ్యూలో డిజైన్ చేశారు. చాలా అద్భుతంగా ఉంది చూసుకున్నట్లయితే. మరిన్ని అద్భుతమైన వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్, బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థ్యాంక్ యూ గాయ్స్.